ఈ నెల 14న మనకు పౌర్ణమి రాబోతుంది. దానితో పాటు మనకేంటంటేనండి గ్రహణం కూడా వస్తుందన్నమాట. కాబట్టి నిమ్మకాయను ఈ యొక్క ప్రదేశంలో పడేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారు. నిమ్మకాయతో ఈ విధంగా చేయటం వల్ల అయితే మీరు అద్భుతం చూస్తారని చెప్పొచ్చు. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదండి. నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. నిమ్మకాయ అనేక రకాల సమస్యలకు ఏంటంటే కనుక పరిష్కారాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే నిమ్మకాయతో మర్చిపోకుండా ఇంతటి తిదివార నక్షత్రం రోజున ఈ పరిహారం అనేది చేయండి. ముఖ్యంగా ఏంటంటే కనుక నిమ్మకాయ అండి చాలా అతీత శక్తిని కలిగి ఉంటుందన్నమాట. అందుకే ఎవరికైతే చాలా ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. పౌర్ణమి అంటే కొంతమందికి కలిసి రాదు కదా, కొంతమందికి జాతక దోషాలు ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటి పోవటానికి పౌర్ణమి రోజున ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఏంటంటే కనుక మీరు నిమ్మకాయతో ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి. జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం అనమాట. అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి, మీరు అంటే ఈ నిమ్మకాయతో పరిహారం చేయడం వల్ల వెంటనే క్షణాల్లోనే ఫలితం వస్తుందన్నమాట. క్షణాల్లోనే మీ తలరాత మారటం, మీ సుడి తిరిగిపోవటం, మీ జాతక సమస్యలు పోవటం, మీకుండే దిష్టి దోషాలు పోవటం, అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడటం, ఇవన్నీ కూడా చూస్తారని చెప్పుకో దగ్గ విషయం అనమాట. శుక్రవారం పౌర్ణమి వస్తే దానికి అతీత శక్తి ఉంటుంది. ఇది నార్మల్గా హోలీ పౌర్ణమి, అలానే కాకుండా చంద్రగ్రహణంతో ఏర్పడుతుంది. గ్రహణం అనేది మనకు కనిపించదు, కాకపోయినా ఏంటంటే కనుక దాని విషకిరణాలు ఇలాంటివి మనకు ఏంటంటే కనుకనండి ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఆ రోజు తప్పకుండా 2 పూటల స్నానం అనేది చేసుకోండి, సరిపోతుంది. 2 పూటల స్నానం చేయడం పౌర్ణమి అంటే కొంతమందికి పడదు, కొంతమందికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు నిమ్మకాయని తీసుకొని తల చుట్టూతా 11 సార్లు తిప్పుకొని ఆ తర్వాత ఎడమకాలి కింద పెట్టి తొక్కేయండి. ఇలా ఒకటి అంటే ఈ పరిహారం చేయడం వల్ల చెడు నుంచి విముక్తి కలుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది పోతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే కనుక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూతా 9 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను అంటే ఇలా కోసి మధ్య భాగానికి ఆ నిమ్మకాయని దూరంగా పడేయండి. ఇలా పడేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఇదేంటంటే కనుక ఎదుగుదల బాగుండటానికి, జీవితం మారటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక మనము ధనం లేక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందండి. ఈ 2 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చాలా చిన్న పరిహారాలు, ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయ కదా అనుకోకండి, నిమ్మకాయ చాలా చాలా శక్తివంతమైనదన్నమాట. నిమ్మకాయతో ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇలా ఏంటంటే కనుక నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వల్ల అయితే మీ సుడి తిరగటంతో పాటు మీకైతే అద్భుతం జరుగుతుంది. అద్భుత ఫలితాలను అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా కలబంద మొక్కతో పరిహారం చేయండి. కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేసుకోవడం వల్ల మీకేంటంటేనండి అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా, అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ఫుల్ మొక్క కలబంద మొక్క. పౌర్ణమికి సరి సమానమైన పరిహారం ఏదైనా ఉంటుందా అంటే గనక మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ కలబంద మొక్కకే అని చెప్పొచ్చు. కలబంద మొక్కలో 3 అమ్మలు ఉంటారు కాబట్టి కలబంద మొక్కతో పరిహారం చేస్తే తప్పక ఫలితం వస్తుంది. కాబట్టి ఏంటంటే కలబంద మొక్క ఏంటంటే వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. అలా ఒకవేళ మీరు చిన్నది తెచ్చేసుకొని కట్టుకోవచ్చండి. అలా అక్కడైతే నలుగురు చూస్తారండి, నలుగురు ఏమైనా అనుకుంటారని బాధపడతారు. కాబట్టి మీరేంటంటే కనుక కలబంద మొక్కని తెచ్చుకొని ఈ విధంగా చిన్న సైజులో ఉండేది తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి. మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారు. ఇలా కలబంద మొక్క ఇంటికి తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా ఏంటంటే దానిపైన కొంచెం పసుపు నీళ్లు చిలకరించాలి. కలబంద మొక్క పైన ఏంటంటే కనుక పసుపు నీళ్లు చిలకరించిన తర్వాతే అది పరిహారానికి మనం ఉపయోగించుకోవాలి. ఇలా దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. కలబంద మొక్క మీద చాలా వరకు కూడా ఏంటంటే కనుక అంటే ఇలా పేరుకుపోయి ఉంటుంది కదండి, దుమ్ముతో పాటు ఏంటంటే కొంచెం అది అంటే కొంచెం పాడైపోతూ ఉంటుంది కలబంద మొక్క. ఇలా ఏంటంటే కనుక పురుగు పట్టేయడం ఇలాంటివి చేస్తాయి. పురుగు పట్టడం, కలబంద మొక్క కొంచెం మరణించడం, సగం బాగుండడం, సగం బాగాలేకపోవడం, ఇలాంటివి కాకుండా కలబంద మొక్క నిగనిగలాడేది తెచ్చేసుకొని దాన్ని అంటే కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి దారం సహాయంతో ఇంటి గుమ్మానికి వేలాడదీయొచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసేసుకోండి, సరిపోతుంది. ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూయించే విధంగా అండి ఈ విధంగా చేసేసుకోండి. మీ సుడి తిరిగిపోతుంది, మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఎర్రటి వస్త్రాన్ని పర్చేసిన తర్వాత అందులో మనము కలబంద మొక్కను తీసుకొని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి. ఇంతదే చిన్నది తీసుకోండి, చాలా చిన్నది. తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు పోయండి, ఒక నిమ్మకాయను పెట్టండి, కుంకుమ పసుపుని పెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని ఒక మూట కట్టండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వస్త్రంలో పెట్టి మూట కడుతున్నాం కాబట్టి అవి కొంచెం పవిత్రంగా మారితే కొంచెం పవర్ని అంటే లాగేసుకుంటాయి. కలబంద మొక్కతో పాటు నిమ్మకాయ కూడా పెడుతున్నాం, ఆవాలు కూడా పెడుతున్నాం, కుంకుమ పసుపు కూడా పెడుతున్నాం కాబట్టి ఇవి మంగళకరమైనవి, శుభకరమైనవి, అశుభాలను దూరం చేసేసి శుభాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడేవి మొక్కలు అనమాట. మనకు అదృష్టాన్ని తెచ్చిపెడితే ఒక రకంగా చెప్పాలంటే
అంటే ఇంటి పరంగా కూడా మనం పట్టిందల్లా బంగారం లాగా చేస్తాయి. బంగారం లాగా మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. మన ఇంట్లో మనం ఎన్నో నరకాలను అనుభవిస్తూ ఉంటాం. ఇల్లు పరంగా అంటే మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఏం చేస్తే ఇవన్నీ కూడా పోతాయని బాధపడతారు కదా. అలాంటి వాళ్లకు ఈ చిన్న పరిహారం అండి చక్కగా ఉపయోగపడుతుంది. మనము నార్మల్ రోజుల్లో చేస్తాం కదండి, ఇలాంటి తిదివార నక్షత్రాలు లేనప్పుడు అలా చేసుకున్నప్పుడు పెద్దగా ఫలితాలు ఏం రావండి. తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు పరిహారాలు చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయన్నమాట. ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక కలబంద మొక్కతో పరిహారం చేసేయండి. అలా చేసేసి ఫలితం పొందండి. అన్ని కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటని తీసుకెళ్లి ఇంటి సింహద్వారం దగ్గర, అంటే మీకు బయట నుంచి కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి కూడా ఒక మేగుని కొట్టేసి దానికి ఆ మూటని తగిలించండి. అలా తగిలించి వదిలేయండి. ఇదేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 2 నెలలకు 2 నెలల 16 రోజులకు ఇలా మారుస్తుండాలి. ఒకవేళ మీ ఇంట్లో చెడు అధికంగా ఉంటే, లేదండి కొంచెమే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, ఇప్పుడే మాకు మనశ్శాంతి లేకుండా పోయింది, ఇన్ని రోజులు బాగానే ఉందనుకునేవారు అలా ఏంటంటే కనుక దాన్ని 3 నెలలు ఉంచుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. కానీ మనము 41 రోజులు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు నెల 15 రోజులు అలానే వచ్చేసి ఇలా 3 నెలలు ఉంచిన తర్వాత దాన్ని తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. మన దిష్టి దోషాలతో పాటు మంది ఏడుపులన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కలబంద మొక్క ఇలా పరిహారం చేసుకున్నట్టు ఇలా చేస్తున్నట్టు ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని సీక్రెట్గా పరిహారం అనేది చేయండి. ఈసారి వచ్చే ఈ పౌర్ణమి అలానే కాకుండా మనకు గ్రహణం అనేది ఏంటంటే కనుక అత్యంత శక్తితో కూడుకుని వస్తుంది. ఇలా రావటం చాలా విశేషం. కాకపోతే ఏంటంటే కనుక దీనివల్ల మనకు ఇబ్బంది ఏముండదు. కొన్ని రాసుల వారికి కొంచెం ఇబ్బంది అండి, చాలా వరకు కూడా గడ్డు కాలం అని చెప్పొచ్చు. అంటే ఇలా ఏంటంటే కనుక రూపాయి కూడా పుట్టక బాధపడే వాళ్ళు, అంటే రాశి వాళ్ళపై ఏంటంటే కనుక ప్రభావం చూపిస్తుంది గ్రహణం. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. అందుకే ఈ రోజున పౌర్ణమి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తాయి. చాలా మంచి రిజల్ట్ కూడా మనకు వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలు వస్తాయి. అలానే మీ సుడి తిరిగిపోతుంది, మీకంతా కూడా అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఈ ఆకుని తర్వాత బీరువాలో ఈ ఆకుని పెట్టండి. బీరువాలో ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బీరువంతా కూడా ఎప్పుడు డబ్బుతో నిండిపోతుంది. అదేనండి మారేడు దళం. మారేడు దళానికి ఏంటంటే గనక అతీత శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజున ఎవరైతే బీరువాలో మారేడు దళం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ధనం నిలకడగా ఉండటానికి, డబ్బు అనేది రావటానికి, విపరీతమైన సంపద వీరి సొంతం అవ్వటానికి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బీర్వాలో మారేడు దళాన్ని పెట్టండి. మారేడు దళం అనేది ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఒకవేళ మీకు మారేడు దళం దొరకలేదనుకోండి, మీరేంటంటే కనుక రావి ఆకులు ఉంటాయి కదా, అందులో నుంచి ఒక లేత ఆకు, మంచి ఆకు, ఫ్రెష్గా ఉండాలి, నిగనిగలాడుతూ ఉండాలి, గ్రీన్గా ఉండాలి. అలాంటి ఆకును తీసుకొని దాన్ని ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకొని దానిపైన ఓం గుర్తు వేసేసి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఈ ఆకుని కూడా మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మారేడు దళం దొరికితే దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఆకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకోవాలండి. దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి నీళ్ళతో కానీ నార్మల్గా మనం దానిపైన ఉండే దుమ్ము ధూళి కానీ తుడిచేసుకొని ఆ తర్వాత ఆరిన తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి కూడా ఈ ఆకుని బీరువాలో పెట్టాలి. ఆకు బీరువాలో పెట్టడం వల్ల ఏమవుతుందండి అంటే కనుక ఆకుకు అతీత శక్తి ఉంటుంది. ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి దైవానుగ్రహాన్ని కలిగించటానికి ఆకులు ఉపయోగపడతాయి. అలానే కాకుండా అద్భుతాలను సృష్టించడానికి ఈ ఆకులే ఏంటంటే కనుక మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. ప్రకృతి అనుగ్రహం లేకపోయినా, దైవానుగ్రహం లేకపోయినా సంపాదన అనేది ఏంటంటే కనుక ఆగిపోతుంది. సంపాదన తిరిగి ప్రారంభం అవ్వాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున ఇలా బీరువాలో ఈ ఆకులను పెట్టుకోవాలన్నమాట. ఆకులు అద్భుతాలను సృష్టిస్తాయండి. ఆకులు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఇలా మీరేంటంటే పెట్టి ఇంకా వదిలేయండి. అది ఎండిపోయేంత వరకు ఉంచుకోండి. అలానే ఏంటంటే కనుక మీరేం పెద్దగా తీయాలి చేయాలి ఏం లేదు, అలా ఒకసారి పెట్టేసి వదిలేస్తే సరిపోతుందన్నమాట. అదే బీరువాలో ఏంటంటే అలాగే పడి ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువా ఎప్పుడు మనం డోర్ తీసినా ఏంటంటే కనుక మనము గంధంతో ఓం గుర్తు వేస్తాం కాబట్టి మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి నివసిస్తుంది. మనకు తెలిసిపోతుంది బీరువాలో డబ్బు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది, బీరువాలో డబ్బు లేకపోతే లక్ష్మీదేవి లేదు. కాబట్టి ధనం అనేది బీరువాలో లేదనేసి మనం ఏంటంటే కనుక అంటే ఇలా మనం అంచనా వేసుకోవాలండి. ఒకవేళ డబ్బు బంగారం మన బీరువాలో అలాగే ఉంది అంటే తాకట్లోకి వెళ్ళటం లేదు, డబ్బు అనేది ఖర్చు కావటం లేదనుకోండి, అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే నివాసం ఉంటుంది. కాబట్టి ఇలా మనకు ఖర్చు కాదనమాట. అదే ఆ తల్లి లేదనుకోండి, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అనమాట. ఎలా అంటే కనుక వృధా ఖర్చులు. ఈ రోజు పెడతామా రేపే డబ్బు తీయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇప్పుడు పెడతామా సాయంత్రం ఏదో ఒక అవసరానికి డబ్బు తీయాల్సిన పరిస్థితి కూడా
కూడా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చేసుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలానే ఏంటంటే కనుక బీరువా దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. బీరువా ఎప్పుడు కూడా అండి నీట్గా ఉంచుకోండి. ఎంత చక్కగా ఉంటుందో, ఎంత అలంకరణగా బీరువా ఉంటుందో అంత మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. అలాంటి స్థలాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అలానే కాకుండా ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. బీరువా ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా మంచి వాసనతో అంటే బీరువా చక్కగా ఉండాలన్నమాట. బీరువా తెరవగానే అబ్బాయి ఎంత బాగుంది అన్నట్టుగా ఉండాలి. బీరువా తెరవగానే ఇలా ఉందేంటి అన్నట్టుగా ఉండకూడదన్నమాట. అందుకే మీరు ఇలాంటి నియమాలను ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత బీరువాలో ఇది కూడా పెట్టుకోండి. బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక బంగారం తాకట్లోకి వెళ్ళదు, వెళ్ళిన బంగారం మీ దగ్గరికి చేరుతుంది. అందుకే ఒక 11 రూపాయలు, 11 యాలకులు, కాస్త పచ్చకర్పూరం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ తల్లి ఇష్టపడేటివి కాబట్టి ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకొని అందులో పెట్టి మూట కట్టి దీపం ధూపం చూయించి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి బీరువాలో లాకర్లో పెట్టుకోవాలి. అలా కనుక పెట్టినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఆకులు పెట్టమన్నారు కదండి అంటే కనుక ఆకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి, ప్రకృతి అనుగ్రహం కలిగించడానికి, మన తలరాతను మార్చడానికి ఉపయోగపడితే ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం అంటే వస్త్రంలో పెట్టి మూట కట్టి పెట్టుకోవాలన్నాం కదా. ఇదేంటంటే కనుక తాకట్లో ఉన్న బంగారం వచ్చేలాగా చేస్తుంది, ధనం వృధా ఖర్చులను తగ్గిస్తుంది, ధనం నీళ్ళలాగా ఖర్చు కాకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం. ఇదేంటంటే కనుక మనకండి పరిహార శాస్త్రంతో పాటు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడ్డది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేసిన వారికైతే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి. పౌర్ణమే కదా అనుకుంటాం, కానీ పౌర్ణమికి ఉండే శక్తులు అంతా ఇంత కాదండి. అమృత ఘడియలతో పౌర్ణమి ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడనే కాదు, మనం ఎప్పుడు చెప్తాం ప్రతి నెలలో కూడా అమృత ఘడియలతో పౌర్ణమి వస్తుంది. చాలామంది కూడా అమావాస్య పౌర్ణమి వస్తే భయపడతారు, కొంతమంది సంతోషపడతారు. ఎందుకంటే రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలను ఆచరించుకొని మనకుండే ఇబ్బందులను తొలగించుకోవడానికి పౌర్ణమి ఉపయోగపడుతుందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక శుక్రవారంతో పౌర్ణమి వచ్చిందంటే కనుక మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఎంత లేని వాళ్ళమైనా సరేనండి, ఎంతో అంత ఉన్నవాళ్ళ లిస్టులోకి చేర్చేలాగా ఉపయోగపడుతుంది శుక్రవారం పౌర్ణమి. ఎందుకంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవటం, ఇలాంటి విధి విధానాలను ఆచరించడం, అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగించుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పౌర్ణమి మనకు ఒక రకంగా చెప్పాలంటే మేలే చేస్తుంది, చెడు చెయ్యదు, మంచి ఫలితాలను ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక శుభ ఫలితాలను మనకు ఆ పౌర్ణమి అందిస్తుందని చెప్పొచ్చు. పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అండి ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా బీరువా పైన మీరు సీక్రెట్గా ఈ నెంబర్ రాయండి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెంబరు. ఈ నెంబర్ వల్ల కూడా ఏంటంటే కనుక బీరువాలో డబ్బు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నెంబర్ ఏంటంటే కనుక కొంత కోట్ల మంది కూడా ఏంటంటే కనుక వాళ్ళ బీరువాలో రాసిన నెంబర్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుంది. ఇది అద్భుతాలను సృష్టించే నెంబర్ అని చెప్పొచ్చు. ఈ నెంబర్ వల్ల ఏంటంటే ధనం ఆకర్షిస్తుంది. డబ్బు అనేది బీరువాలోకి ఆకర్షించడానికి కీలక పత్రాలు పెడితే అవి ఏంటంటే కనుక మాటికి ఏంటంటే కనుక బయటికి వెళ్లకుండా అక్కడే లాక్ అవ్వటానికి, అలానే బీరువాలో పెట్టిన సొమ్మంతా కూడా మన దగ్గరే ఉండటానికి ఈ నెంబర్ కూడా ఒక రకంగా పనిచేస్తుంది. ఇన్ని చెప్పాం కదా, మరి ఏం చేయాలంటే కనుక అన్నీ చేసుకోండి, మీకే మంచిది, మంచి ఫలితాలు ఉంటాయి. మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఫలితాన్ని పొందుతారు, మీ సుడి తిరిగిపోతుంది. అలానే కాకుండా మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక బీరువా పైన మీరు గంధంతో కానీ పసుపుతో కానీ కొద్దిగా అండి ఒక చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి, కొంచెం నీళ్లు పోసేసి కొంచెం పేస్ట్ కలిపి ఉంగరపు వేలుతో మీ యొక్క బీరువా పైన ఈ నెంబర్ని రాయండి, సరిపోతుంది. సీక్రెట్గా రాయండి, ఎవరికి చెప్పకండి, ఇలా రాస్తున్నామని ఇతరులతో పంచుకోకండి. మీ బీరువా పైన రాస్తే కూడా నలుగురి కళ్ళు పడేటట్టు కాకుండా కొంచెం ఏంటంటే కనుక సీక్రెట్గా రాసుకోవాలన్నమాట. ఇలా సీక్రెట్గా బీరువా పైన ఈ నెంబర్ని రాస్తే మాత్రం మీకు ఇంకా తిరుగుండదనమాట, మీ సుడి తిరిగిపోతుందన్నమాట. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది, ఇంకా మీకు ఐశ్వర్యం ఇస్తుంది, అభివృద్ధి. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మీ ఎదుగుదల కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి బీరువాలో ఏంటంటే కనుక రండి, బీరువా పక్కన కావచ్చు, బీరువా లాకర్ ఉంటుంది కదా, ఆ డోర్ ఉంటుంది కదండి, దానిపైన కూడా రాయొచ్చు. లేదంటే బీరువా లోపటి భాగం నుంచి కూడా మనం ఈ నెంబర్ని రాయొచ్చు. నెంబర్స్ ఇలా ఉంటాయండి, విశ్వంలో అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుంది. నెంబర్స్ వల్ల కొన్నిసార్లు మన తలరాత మారిపోతుంది. అందుకే చాలామంది కూడా నెంబరు లక్కీ నెంబర్గా పెట్టుకుంటూ ఉంటారు. లక్కీ నెంబర్ ఏంటంటే కనుక మనను అంటే ఎప్పుడు కూడా అదృష్టంగా అంటే అదృష్టంలో పడేస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట లక్కీ నెంబర్. ఇలా ఏంటంటే కొన్ని అంకెలు ఏంటంటే కనుకనండి దైవంతో ముడిపడి ఉంటాయి, దైవానికి అంకితం చేయబడతాయి. అలానే న్యూమరాలజీ ప్రకారం కూడా అంకెలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సైన్స్ పరంగా కూడా అంకెలు అంటే చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి అంకెల వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం. కాబట్టి మీ బీరువా పైన ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని సీక్రెట్గా ఏంటంటే కనుక ఈ నెంబర్ రాయండి. ఈ నెంబర్ ఏంటంటే కనుకనండి 555
355 అని రాసిన తర్వాత కింద ఏంటంటే కనుక 1 అని రాయండి, కింద రాయండి. పైన మనము 355 అని రాసిన తర్వాత కింద 1 చిన్నగా రాయండి, ఉంగరపు వేలుతో రాయండి. అలా రాసేసి వదిలేయండి. ఈ నెంబరు చెడిపోయినా ఏం పర్వాలేదు, మీరు ఒకసారి రాసి వదిలేయండి, సరిపోతుంది. చూడండి ఎంత మార్పుని చూసుకోగలుగుతారు, ఎంత అంటే మార్పుని చూసేసి మీరు ఆశ్చర్యపోతారో మీకు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. బీరువా పైన ఈ నెంబర్ రాసిన తర్వాత మనం మార్పుని చూడగలుగుతాం. బీరువాలో ఇవి కూడా పెడుతున్నాం కాబట్టి ఇంకా మనకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయినట్టు, బీరువాలో డబ్బు ఉంటూనే ఉంటుంది, బీరువా తెరవగానే మంచి వాసన రావటం, ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. అసలు మా బీరువానేనా అన్నట్టుగా మీరు షాక్లో కూడా ఉంటారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇవన్నీ కూడా 100% ఫలితాన్ని తెచ్చిపెడతాయి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి, మీ సుడిని తిప్పుతాయి, మీకంతా కూడా మేలును చేకూరుస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే నమ్మకంతో ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి అంటే 100% ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక తర్వాత ఈరోజు పౌర్ణమి కాబట్టి గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలను ధరించకండి. నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల ఏంటంటే కనుక మీకు నరక బాధలు తప్పవన్నమాట. కోరి కష్టాలు మీరే తెచ్చుకుంటారు. కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకండి. ఏదైనా మీకు అంటే అర్జెంట్ ఉంటేనే దూర ప్రయాణం చేయండి, లేకపోతే వదిలేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుకనండి పౌర్ణమి కాబట్టి మంచివారు చెడువారు ఉంటూ ఉంటారు. ఎవరు ఎలాంటి వారు మనము అంటే చెప్పలేం. కాబట్టి మనం ఏంటంటే కనుక మనము నార్మల్గా అండి ఎవరిని పడితే వారిని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే తిరిగి ఆ పౌర్ణమి ఏంటంటే కనుక అవే శాపాలు మనకు తగిలేలాగా చేస్తుంది, అవే పాపాలు మనకు తగిలేలాగా చేస్తుంది. కాబట్టి ఎవరిని పడితే వారిని తిట్టడం, కొట్టడం, హింసించడం, మూగ జీవాలను హింసించడం ఇలాంటివి చేయకండి. ఏంటంటే ఇలాంటి పనులను చేయకండి. అలానే ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించడం, మనకు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో పాలు పెరుగు ఇలాంటివి కూడా మనం దాన ధర్మాలు చేయకూడదు. అంటే శుక్రవారం వచ్చింది కదండి, శుక్రవారం వచ్చింది కాబట్టి మనం ఈ విధంగా ఏంటంటే కనుక ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. ఈరోజు చీపుర్ని ఇంటికి కొని తెచ్చుకోకూడదండి. అలా తెచ్చుకుంటే ఏమవుతుందంటే కనుక గ్రహణం ఉంది కదా, మనకు కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి చీపురిని కూడా మీరు ఇంటికి కొని తెచ్చుకోకూడదు. రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది, కానీ చీపురిని మాత్రం అస్సలు కొనకండి. ఇక అలానే ఏంటంటే ఈరోజు నల్లటి వస్త్రాలతో పాటు గుర్తుపెట్టుకోండి, దాన ధర్మాలు చేసేటప్పుడు డబ్బు మీరు దానం చేయొచ్చు, లేదంటే కనుక బియ్యాన్ని కూడా దానం చేయొచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏది తోచితే అది దానం చేయండి. దానం చేయడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం అభివృద్ధి అనేది మనకు లభిస్తుందని చెప్పొచ్చు. అలానే దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన జీవితం కూడా మారిపోతుందండి. ఇలా వీలుంటే దాన ధర్మాలు చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ తర్వాత మారిపోతుందన్నమాట, మీకంతా కూడా అద్భుతం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి, ఇలా ప్రయత్నం చేసి ఫలితం పొందండి. కానీ 2 పూటలు కూడా ఏంటంటే లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం చేసుకోండి. లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం చేస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని మనకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కగా ఏంటంటే కనుక మనం పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది అనమాట. ప్రతిదీ కూడా మనకు అనుకూలించేలాగా చేస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక బియ్యంలో ఈ విధంగా అండి ఈ వస్తువులని పెట్టుకోండి. మీ బియ్యం డబ్బాలో ఏంటంటే కనుక మీరు చిల్లర నాణ్యాలను పెట్టవచ్చు, లేదంటే నార్మల్గా అండి మీకు బియ్యం డబ్బాలో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక బౌల్లో బియ్యాన్ని తీసుకోండి. అంటే ఏ బౌల్ అయినా పర్వాలేదు. తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక గుప్పెడన్ని బియ్యాన్ని పోసేయండి. పోసిన తర్వాత 11 యాలకులు పెట్టుకోండి. 21 రూపాయి కానీ 11 రూపాయి కానీ, ఇంతే పెట్టాలని రూల్ ఏమీ లేదు. మీ ఇష్టాన్ని బట్టి మీరు 9 రూపాయలు, 7 రూపాయలు, 5 రూపాయలు, 21 రూపాయి, అలానే కాకుండా 11 రూపాయలు, అలానే 116 రూపాయలు, 51 రూపాయి, ఇలా మీ ఇష్టాన్ని బట్టండి. మీరు ఇలా ఏంటంటే డబ్బులు పెట్టండి. బియ్యం పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది. బియ్యం ఏంటంటే కనుకనండి అన్నపూర్ణ దేవిగా అంటే పరిగణిస్తారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బియ్యం అండి చాలా చాలా శక్తివంతమైనవి. అంటే మనం తిండి లేకపోతే అంటే మన మానవుడి యొక్క మనుగడే లేదు కదండి. కాబట్టి తిండికి బట్టకు మనం చాలా అంటే విలువ ఇస్తూ ఉంటాం. మనకు తిండి కొరత రాకూడదు, తిండికి ఎప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక కొరత అనేది ఉండకూడదు. అలానే కాకుండా తిండి మాకు 3 పూటల చక్కగా దొరకాలి, ఇబ్బందులు ఉండకూడదు, ధనం కూడా రావాలి, ఐశ్వర్యం కూడా మేము పొందాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే బియ్యంలో పౌర్ణమి రోజున ఇలా యాలకులతో పాటు డబ్బుని పెడితే ఏమవుతుందంటే ఆ డబ్బు యాలకులు కొంచెం శక్తివంతంగా మారతాయి, చాలా పవిత్రంగా మారతాయి. చాలా చాలా పవర్ని కలిగి ఉండే పౌర్ణమి, అమృత ఘడియలతో ఏర్పడే పౌర్ణమి. కాబట్టి ఈ విధంగా డబ్బుని పెట్టడం వల్ల అది కొంచెం శక్తివంతంగా మారుతుంది. లక్ష్మీదేవి చూపు ఆ డబ్బు పైకి వెళుతుంది. అలా వెళ్ళిన డబ్బుని తీసుకొని మనం ఏంటంటే మన బీరువా లాకర్లో, లేదంటే మనం వ్యాపారం చేస్తున్నాం అక్కడ గల్లబెట్టెలో కూడా పెట్టుకోవచ్చు. ఏం కాదు, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాము. ఇక అనంతరం ఏంటంటే ఆ యాలకులను తీసేసుకొని మనం వంటల్లో అంటే వాడుకోవచ్చు. లేకపోతే దీపం పెట్టుకుంటాం కదా, దీపం పెట్టేటప్పుడు యాలకాయని వేసేసి కూడా దీపం వెలిగించుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుకనండి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలన్నమాట. ఆ బియ్యాన్ని ఏంటంటే ఎవరికైనా దానం చేయొచ్చు, లేదంటే మీరే ఏంటంటే బియ్యం అంటే మనం అన్నం
అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యంలో కలిపేసి కూడా మీరు వండేసుకోవచ్చు, సరిపోతుంది. అలా కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి, ధనం వస్తుంది, ధన ద్వారాలు అంటే తెచ్చుకుంటాయి. తిండికి ఎప్పుడు కూడా కొరత ఉండదు. ఎంత తిండి లేక మనం తిప్పలు పడుతున్నా సరే ఆ కొరత అంతా కూడా తగ్గిపోతుంది. ఆ లక్ష్మీదేవి ఏదో ఒక రూపంగా ఏంటంటే కనుక తిండితో పాటు ధనం కూడా సమకూరుస్తుందని మనకు పరిహార శాస్త్రంతో పాటు తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ విధంగా పరిహారం అనేది చేయండి, చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి రప్పించుకోండి. ఇక తిరగనేది అసలు ఉండదు.